వినాయక్ దగ్గరికి వెళ్దాం. వినాయక్, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలింగ్ పర్సంటేజ్ ఎంత అయింది ఏంటి మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38.2% పోలింగ్ నమోదైంది. చాలా మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే మనం చూస్తే కనుక పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా మనం చూస్తే 38.2% అనేది చాలా ఎక్కువగా నమోదైనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే కనుక 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సమయానికి ఎక్కువగానే పోలింగ్ నమోదైందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూడా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 40% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా విజయవాడ పశ్చిమలో 37% పోలింగ్ నమోదైంది. ఇక విజయవాడ సెంట్రల్లో చూసుకుంటే 37.12% పోలింగ్ నమోదైంది. ఇక విజయవాడ తూర్పులో అత్యధికంగా 43% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇక మైలవరం నియోజకవర్గంలో 32%, అదేవిధంగా నందిగాంలో 37%, అదేవిధంగా జగ్గయ్యపేటలో అత్యధికంగా 45% పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు ఎక్కువ మంది బారులు తీరని దృశ్యాలు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా చిన్నారులతో సహా పెద్ద ఎత్తున మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు సైతం చాలా ఉత్సాహంగా వస్తున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు మనం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 38% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా రూరల్ ప్రాంతాల్లో అంటే తిరువూరు కావచ్చు, జగ్గయ్యపేట కావచ్చు, మైలవరం కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 2 దాటుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి అంటే 2 నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ కొంత తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత మధ్యాహ్నం మళ్ళీ అంటే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పోలింగ్ నమోదుకు అవకాశం ఉండదు. సాయంత్రం తర్వాత మళ్ళీ కొంత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే గతంలో చూస్తే కనుక 2019లో ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 79% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ శాతం పెరగడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఈసారి 85% వరకు కూడా పోలింగ్ ఉంటుందని కూడా కొంత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మనం చూస్తే కనుక ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి గంటల తరబడి సమయం పడుతున్నప్పుడు కూడా వారంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపున విజయవాడ తూర్పు కావచ్చు, విజయవాడ పశ్చిమ కావచ్చు, విజయవాడ సెంట్రల్లో కావచ్చు, విజయవాడ నగరంలో గతంతో పోలిస్తే కనుక దాదాపుగా 40% వరకు కూడా మధ్యాహ్నం 1 గంట సమయానికే పోలింగ్ నమోదైంది. ఇది ఈసారి చూస్తే కనుక దాదాపుగా 70% వరకు కూడా విజయవాడ నగరంలో పోలింగ్ నమోదవుతుందని తగిన విధంగానే అన్ని చోట్ల కూడా ఒకవైపున భారీ స్థాయి రైట్ వినాయకరావు, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పెద్ద ఎత్తున మహిళలు కానీ లేకపోతే కొత్త ఓటర్లు కానీ ఎక్కువ వస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి జరుగుతున్నాయి కాబట్టి ఓటు వేసి బయటకు రావడానికి ఎంత టైం పడుతోంది? ఇది దీనిపై మహిళలు కానీ కొత్త ఓటర్లు కానీ ఏం చెప్తున్నారు అసలు? అంటే వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న పోలింగ్ బూత్లు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ దాదాపుగా 1200 మంది ఓటర్లు ఉంటారు. ఈ నేపథ్యంలోనే 1200 మంది ఓటర్లు కూడా ఉదయం ఎండవేడి నుంచి తట్టుకోవడానికి, అదేవిధంగా ఎండవేడి నుంచి ఉపశమనం కోసం అంటే ఎండ తీవ్రత అధికంగా ఉండడం ఉద్దేశంతో చాలా మంది మహిళలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఉదయం ఎక్కువ మంది రావడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా కొంత ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండ అధికంగా ఉండడంతో మధ్యాహ్నం సమయానికి చాలా మంది ఇక్కడ మధ్యాహ్నం అంటే 1 గంట నుంచి 4 గంటల వరకు కూడా తక్కువ ఉంటారు. కానీ విజయవాడ నగరంలో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది ఓటర్లు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈసారి దాదాపుగా మనం చూస్తే ఇప్పటి వరకు కూడా అంటే మధ్యాహ్నం 2 గంటలకే 40% ఓటింగ్ అనేది దాటింది. ఇది సాయంత్రం వరకు చూసుకుంటే అంటే ఇంకా 4 గంటల పాటు కూడా ఓటింగ్ అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉండడంతో మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 తర్వాత నుంచి కూడా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఎండవేడిని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక షామియానాలు కావచ్చు, లేదంటే కనుక వాటర్ కావచ్చు ఏర్పాటు చేశారు. మరోవైపు మనం చూస్తే కనుక ప్రతి చోట కూడా దాదాపుగా ఎక్కువ సమయం పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ప్రతి చోట కూడా ఈవీఎం మిషన్లు కొంత సాంకేతిక కారణాలతోటి ఎక్కడ కూడా మొరాయించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కొక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని బయటకు రావడానికి కనీసంగా 2 నుంచి 3 నిమిషాల పైన సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని గంటల సమయం అవుతున్నప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే మేము ఇంటికి వెళ్తామనేది కూడా అందరూ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో మన చిన్నారులతో సహా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలుగా మనం చూసుకోవచ్చు. కార్తీక్. రైట్ వినాయకరావు.